అయితే నీకు యేసయ్య కావాలి. ఖచ్చితంగా నీకు, నీ జీవితానికి, నీ శరీరానికి, నీ ఆత్మకే యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు రక్షణ కావాల్సిందే. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాలు చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. ప్రభు వారు గలిలయ సముద్ర తీరాన వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక కొండ ఎక్కి ఆయన బోధించడానికి కూర్చున్నప్పుడు బహుజన సమూహములు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి ఎలా వచ్చారంట వాళ్ళు అంటే, చూడండి, ఆయన యొద్దకు గుడ్డివాళ్ళు వచ్చారు, కుంటివారు వచ్చారు, మగవారు వచ్చారు, అంగహీనులు వచ్చారు, ఇంకా అనేక మందిని తీసుకొచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఎక్కడ పడేశారు? ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఏమో ప్రభా, నువ్వేమైనా చెయ్యి, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. ఇదిగో ఈ గుడ్డివాడికి కన్నులు రావాలయ్యా, వీడికి కన్నులు వస్తేనే అని ఆయన పాదాల దగ్గర పెట్టేశారు. పుట్టివారిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి ఏమంటున్నారంటే, అయ్యా వీడు పుట్టుక నుంచి అవిటివాడు, కుంటివాడు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు ప్రభువా, వీడికి మాత్రం నువ్వు కాళ్ళు ఇవ్వాల్సిందే, వీడిని స్వస్థపరిచి లేచి నడిచేటట్లు నువ్వు చేయాల్సిందే ప్రభువా అని ఆయన దగ్గర పడేశారు. ఇంకా మనం చూస్తే ఇక్కడ ఎవరున్నారు? మూగవారిని కూడా తీసుకొచ్చి ఏం చెప్తున్నారంటే, అయ్యా వీడు పుట్టుక నుంచి మాటలే వీడికి రావయ్యా, వీడికి అమ్మ అనటమే తెలియదయ్యా, మరి వీడికి నాన్న అనటమే తెలియదయ్యా, వీడికి మాట్లాడటమే రాదు ప్రభువా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు నాయన, వీడు మాట్లాడేటట్టు చెయ్యి నాయన. అంగహీనులు అంటే కొంతమందికి కొన్ని అవయవాలు బాగుంటాయి, కాళ్ళు చేతులు కొన్ని బాగా, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఇంకా అనేక రకాలైనటువంటి వారిని తీసుకొచ్చి ఆయన దగ్గర ఏం చేశారంటే ఆయన పాదముల దగ్గర పెట్టారు. ఆయన పాదముల దగ్గర పెట్టారు. దేవుని వాక్యంలో మనం వినాల్సింది ఏంటంటే, ఆయన పాదముల యొద్దకు మనం ఎప్పుడైతే చేరతామో మనం ఎటువంటి వారిమైనా సరే ఏమవుతాం? మనము బాగైపోతాం. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనము కనికరించబడతాం. ఎలీషా దగ్గరికి విధవరాలు వచ్చింది. ఆ విధవరాలు ఇంటిలో ఏమీ లేవు, సమస్తము కోల్పోయింది. అప్పుల వారు వచ్చారయ్యా, నా ఇంటి మీద పడిపోయి నాకున్నటువంటి 2 కుమారులు కూడా అప్పుల వాడు తీసుకెళ్లిపోతానంటున్నాడు ప్రభువా అని చెప్పేసి దేవుని సేవకుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. ఎలాంటి అద్భుతం? దేవుని దగ్గరికే వచ్చింది, వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి వెళ్ళలా, దేవుని సేవకుడి దగ్గరికి వచ్చింది, దేవుని మందిరంలోకి వచ్చింది. దేవుని మందిరమే దేవుని పాదపీఠము. ఆయన పాదాల దగ్గరికి మనం వచ్చామనుకోండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనము కనికరించబడతాం, కృప పొందుకుంటాం, బాగు చేయబడతాం.
దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి ఆ విధవరాలిని ఎలీషా ఏమన్నాడంటే, అమ్మా నీ ఇంట్లో ఏముందంటే, ఏమీ లేవు నాయన, నూనె బుడ్డి ఒక్కటి మాత్రం ఉంది. ఏముంది? మనం ఎట్టాగో ఏమి లేవు అన్నాం కనుక ఏమి లేవని మెలకుండా ఉంటాం. కొంతమంది నిజం చెప్పరు. ఎక్కడ నిజం చెప్పరు? దేవుని దగ్గర నిజం చెప్పరు, సావుకుడి దగ్గర నిజం చెప్పరు, డాక్టర్ గారి దగ్గర కూడా నిజం చెప్పరు. నిజం ఎక్కడ చెప్తారు అనుకుంటున్నారు? ఈ లోకంలో నాశనం అయిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్తారు. ఎక్కడ చెప్తారు నిజాలు? ఎక్కడ నిజం చెప్పాలో కూడా మనుషులకు తెలియదు. నిజం ఎక్కడ చెప్పాలి? ఉన్నది ఉన్నట్టు ఎక్కడ చెప్పాలి అంటే, అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేమో నిజాలు చెప్తా ఉంటారు, అవసరమైన వ్యక్తుల దగ్గర ఏమో అబద్ధాలు చెప్తా ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వేం చెప్పాలి? నిజం చెప్పాలి. హన్నా ఏం చెప్పింది? బాగా తాగి వచ్చి ఊగుతున్నావా అన్నాడు ఆయన. కాదయ్యా, నేను పిల్లలు లేక గొడ్రాలుగా ఉండి నా బాధని, నా వేదనను నా దేవుడైన యెహోవాకి మొరపెట్టుకుంటున్నానయ్యా. ఒక కుమారుని ఇస్తే ఆయనకే ఇచ్చేస్తానయ్యా, ఇది నిజమయ్యా అంటే, అవునా అమ్మా, సరే నీ మాట చొప్పున నిశ్చయముగా జరుగునుగాక అన్నాడు ఏలి. హల్లెలూయా! దేవుడు చేశారా చేయలేదా? దేవుని దగ్గర నిజం చెప్పాలి. డాక్టర్ గారి దగ్గర కూడా వైద్యుడు నీ దేహంలో ఎక్కడ ఏం పాడైందో ఏంటో నువ్వు నిజం చెప్తే, ఎక్కడ నీకు బాధగా ఉందో నొప్పిగా ఉందో చెప్తే బాగు చేస్తాడు. అలాగే పరమ వైద్యుడు ఆత్మని తయారు చేశాడు, సృష్టించాడు, సృజించాడు, శరీరాన్ని తయారు చేశాడు, నిర్మించాడు, జీవం పోశాడు, ప్రాణం ఇచ్చాడు. పరమ వైద్యుడి దగ్గర నువ్వేం చెప్పాలి? నీకు ఏది తక్కువ, నీకు ఏది లేదో, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో నువ్వు ఆయనకి చెప్పాలి. నువ్వు ఆయన చెప్పిన తర్వాత ఆయన నీకు నేను చేస్తాను అని నీకు ఒక దర్శనాన్ని ఇస్తాడు, నేను చేస్తాను అని నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఆయన నీకు దర్శనం ఇచ్చాడా? ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడా? ఖచ్చితంగా ఆ దర్శనము, ఆ వాగ్దానాన్ని నువ్వు చేయలేవు, నీ వల్ల అవదు. నువ్వు ఆయనకు మొరపెట్టావు గనక, నువ్వు ఆయనను వేడుకొన్నావు గనక, నువ్వు ఆయన పాదముల యొద్ద కూర్చోండి ఆయనను అడిగావు గనక, ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు గనక, ఆయన తన లేఖనాన్ని నీకు తెలియపరిచాడు గనక, అది ఎంత గొప్పదైనా సరే ఆ దేవుడే నీ జీవితంలో చేస్తాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరేంత వరకు కూడా నీ జీవితం ఎలా ఉంటుందంటే ఖాళీ కొండలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏమీ లేదు. నా జీవితం అంతా అయిపోయింది, నా జీవితం అంతా ఇక అయిపోయింది అనిపిస్తుంది అన్నమాట. కానీ దేవుని వాక్కు నువ్వు అయిపోయింది అనుకున్న తర్వాతే నీ దగ్గరకు వచ్చుద్ది. ఎప్పుడొచ్చుద్ది? ఏమైపోలేదు, నేను దేవుణ్ణి నేను వాగ్దానం చేశాను, వాగ్దానం చేసినటువంటి దేవుడైనటువంటి నేను నమ్మదగిన వాడును. హల్లెలూయా! ఇశ్రాయేలీలందరికీ రక్షణ దీవెన ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దగ్గర ఏ మంచి లేదు. ఉందా? ఇశ్రాయేలీ దగ్గర ఏ మంచి లేదు వాళ్ళ దగ్గర. మోషే గారు చెప్పాలి వాళ్ళ గురించి, ద్రోహులారా, మూర్ఖులారా, దుష్టులారా, సన్నాసులారా అన్నాడు. నిజమే, ఏ మంచి వాళ్ళ దగ్గర లేదు. కానీ మంచి అంతా ఎవరెత్తున్నారు? వాళ్ళకే దేవుడే. మనకైనా అంతే. మన దగ్గర ఏ మంచి లేకపోయినా సరే మనకి కృప వచ్చింది, దేవుని సన్నిధి వచ్చింది, దేవుని వాగ్దానం వచ్చింది, దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, లేదా దేవుడు కల ఇచ్చాడు, లేదా దేవుడు స్వరంతో మాట్లాడాడు కనుక ఆయనే దానిని, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి, ఆయనే నెరవేరుస్తాడంతే. నువ్వు మర్చిపోయినా సరే నీకు గుర్తు చేసి ఆయనే నెరవేరుస్తాడు. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి స్థితి కలిగిన వారినైనా తీసుకొచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసినప్పుడు ఏం జరిగిందంటే వారందరినీ ఆయన బాగు చేసెను. మూగవారు మాట్లాడారు, అంగహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు కనులారా చూస్తా ఉన్నారు. ఇదంతా చూసినటువంటి బహుజన సమూహము ఆశ్చర్యపడిపోయి పరలోకమందున్నటువంటి దేవునిని
మహిమపరచను. సువార్తలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. అధ్యాయంలోకి వస్తే 53వ వచనంలో, వారు అవతలకు వెళ్లి గన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశములందంతటా పరుగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఆయన గన్నేసరేతు సముద్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడని తెలిసినప్పుడు ఆ చూసిన ప్రజలందరూ ఆయనను గుర్తుపెట్టి, ఈయన నజరేయుడైన యేసు, ఈయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎంతటి దానినైనా ఆయన చేయగలడు అని వాళ్ళందరంట ఆవురు 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 పరుగులు తీసి తెలిసిన వాళ్ళకి చెప్పుకొని, ఇంకా బంధువులైన వాళ్ళకి తెలియపరుచుకొని, కబుర్లు పంపించుకొని మనుషుల్ని ఎలా తీసుకొచ్చారంట? గాడిదల మీద, కార్ల మీద తీసుకొస్తాకి పిచ్చి రోజులయ్యి. కాబట్టి లెగలేని వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలా తీసుకొచ్చారంట? మంచముల మీద మోసుకొని వచ్చిరి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారి వద్దకి రోగుల్ని ఎలా తీసుకొచ్చారంటే, రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి. అంటే ఎంతమంది యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, మగవారు ఉన్నారు, చెవిటివారు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు, పక్షవాయువు కలిగిన వారు ఉన్నారు, కుష్ఠవ్యాధి కలిగిన వారు ఉన్నారు, చాంద్ర రోగం కలిగిన వారు ఉన్నారు, రక్తస్రావ రోగం కలిగిన వారు ఉన్నారు. అనేక రోగాలు ఉన్నాయి ఈ లోకంలో. ఇవన్నీ ఎక్కడే అనుకుంటున్నారు? ఒక్క రోగం కూడా పరలోకానికి సంబంధించింది కాదు. ఒక్క రోగము కూడా ప్రభువు సృష్టించింది కాదు. ఈ రోగాలన్నిటిని తయారు చేసింది ఎవరు తెలుసా? దుష్టుడు, అపవాది అయిన సాతాను రోగాలన్నిటినీ సృష్టించాడు. హల్లెలూయా. ఫోన్ తయారు చేయటం రాదు, పగలగొడటం వచ్చు. ఏమొచ్చు? అన్నం కూర వండటం రాదు, ప్లేట్లో పెట్టిన దాన్ని గిరాటేయటం వచ్చు. అర్థమవుతుందా? కొంతమందికి కొనటం, సంపాదించడం రాదు, అమ్మేయటం, తాకట్లు పెడటం వచ్చు. ఏమొచ్చు? అట్లాగే దుష్టుడు కూడా ఏమి రాదంటే సృజించటం, నిర్మించటము, దాన్ని చేయటం వాడికి రాదు. కానీ వాడికి ఏమొచ్చు? చెడగొట్టడం, పాడు చేయటం వచ్చు. వాడు హృదయాలు చెడగొడతా ఉంటాడు, సంసారాలు చెడగొడతా ఉంటాడు, పిల్లలను చెడగొడతా ఉంటాడు, కుటుంబాలను చెడగొడతా ఉంటాడు. వాడి పనే వాడికి అసలు నేనైతే మంచి పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలంటే వాడు చెడిపోయినోడు అన్నమాట. చెడిపోయినోడు ఏం చేస్తాడు? అందరినీ చెడగొడతాడు. మంచివాడు ఏం చేస్తాడు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాడు. చెడిపోయిన వాళ్ళు అందరూ చెడిపోవాలని కోరుకుంటారు. దుష్టుడు చెడిపోయాడు, వాడు చెడ్డవాడు. ఈ చెడ్డవాడు ఏం చేస్తా ఉన్నాడంటే అన్ని చెడగొడతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి అనేక మంది గుంపులుగా యెరూషలేములో బెతెస్దా కోనేరు అనబడినటువంటి ఆ ప్రదేశంలో 5 మంటపాలు ఉన్నాయంట. అంటే ప్రజల్ని కూర్చోబెట్టే, పడుకోబెట్టే, విశ్రాంతి ఇచ్చే మంటపాల్లో గుంపులుగా పాట ఉందిగా, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఏముంది? బెతెస్దా కోనేరు కలదు, అందు 5 మంటపములు ఉన్నాయి. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, కాళ్ళు చేతులు లేనివారు అనేకులు గుంపులుగా పడి ఉండేవి. ఇంకా వాడు బాగయ్యే పరిస్థితి లేదు. ఏం చేసేవాడు అంటే గుడ్డివాడికి ఒక ఉద్యోగం అప్పచెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, కుంటివాడికి ఒక ఉద్యోగం అప్పచెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, మోగవాడికి ఒక ఉద్యోగం అప్పచెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. విన్నారా? ఏం చేస్తారు? వీళ్ళందరికి ఉద్యోగాలు ఏంటంటే ఎక్కడ దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడ సునగోగులు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి డ్యూటీ వేస్తారు. ఏం డ్యూటీ అది? భిక్షాటన అనే డ్యూటీ వేస్తారు. తెలుసా మీకు? చాలా మంది రోడ్ల మీద మనకి కనపడతా ఉంటారు కదా కుంటి వాళ్ళు.
వాళ్ళందరూ అయ్యా అయ్యా కుంటివాడిని అయ్యా, కాళ్ళు లేవయ్యా, కళ్ళు లేవయ్యా, చెవులు లేవయ్యా అడుక్కుంటారు. ఆ వచ్చిన సొమ్ము దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ సాయంత్రం ఆ తీసుకొచ్చినోడు వాడిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆడు ఇంకా క్రమశిక్షణలో ఉండాలని ఆ కుంటి వాళ్ళని ఆ గుడ్డి వాళ్ళని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని వాళ్ళని కూడా చిత్త కొట్టి డబ్బులు లాక్కుని తన్నేవాళ్ళు కూడా యూట్యూబ్లో కనపడతలేదు ఏంటి? భయంకరమైన లోకం ఇది. హల్లెలూయా. ఈ భయంకరమైన లోకంలో రక్షణ సువార్త దేవుడు నీకు వినిపిస్తా ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఆత్మీయంగా గుడ్డివాడిగా ఉన్నావా? ఆత్మీయంగా కుంటివాడిగా ఉన్నావా? ఆత్మీయంగా నువ్వు మగవాడిగా మాట్లాడలేని వాడిగా ఉన్నావా? నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నేను నిన్ను బాగు చేస్తానని యేసయ్య చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడ ప్రవేశించిన అక్కడ జనులు రోగులను సంత వీధులలోను ఉంచి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థపడిరి. చూసారా? పల్లెటూరులు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఇంకేంటిది గ్రామాలు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన అడుగుతున్నారంట, అయ్యా 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 నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటామయ్యా అంటున్నారంట. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ ఎవరికీ చెప్పకుండా మౌనంగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడింది. ఈ సాక్ష్యం అనేక మందిలోకి ప్రబలి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రజలు ఏం అడుగుతున్నారంటే, అయ్యా నీ వస్త్రపు చెంగు మాత్రము మేము ముట్టుకుంటాము, మేము బాగుపడతామని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు ఏం కనపడుతుంది? ఇక్కడ మనకి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఆయన యొద్దకు వచ్చు వారందరినీ ఆయన బాగు చేసేవాడు. ఎవరైనా పరమ వైద్యుడు ఆయన. ఎవరైనా వైద్యులు మనకు కనపడే వైద్యులు కూడా ఒక ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు కూడా పైన ఉన్నటువంటి దేవుడనో భగవంతుడనో ఎవరి ఇష్ట దైవాన్ని వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రాణానికి ఎటువంటి ఆపద కలగకూడదు, మేము చేసేటటువంటి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, ఈ వ్యక్తికి అది సెట్ అవ్వాలి, ఈ వ్యక్తి మరలా తిరిగి లెగవాలని వాళ్ళు కూడా దైవాన్ని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎవరైనా స్వస్థపరచు దేవుడవు నీవేయని కీర్తన పాడెదాము, తృప్తిపరచగలిగిన రాజువని నిన్ను కొనియాడెదాము. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుము నిన్నే రాజువని, స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదాము. హల్లెలూయా హల్లెలూయని నిన్ను కొనియాడెదాము. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు. హిజ్కియా కూడా మరణకరమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది, మరణకరమైనటువంటి రోగం వచ్చేసింది హిజ్కియా రాజు మీదకి. ఆయన ఒంటికి అనేక చోట్ల విషపు పుండ్లు వచ్చినాయి అంట. యెషయా ప్రవక్త వచ్చి, మరి నువ్వు సమస్తాన్ని సర్దుకో, ఎవరెవరికి ఏ పిల్లలకి ఏమేమి అప్పగించాలనుకుంటున్నావో నువ్వు అప్పగించుకో, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, ఎవరెవరికి ఏ వాటాలు ఇవ్వాలనుకుంటున్నావో ఇచ్చేసుకో అన్నాడు. దైవజనుడా, ఎందుకని ఈ మాట నువ్వు సెలవిచ్చావంటే ఆయన అంటాడు, నేను కాదు, ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చాడు, మరి నీకు సమయం అయిపోయిందని ఆయన నాకు సెలవిచ్చి నీకు చెప్పమని నన్ను పంపించాడు అన్నప్పుడు హిజ్కియా యెషయా గారితో ఏం మాట్లాడలేదు. కానీ ఆయన పండుకున్నటువంటి స్థలంలోనే ఒక పక్కకు తిరిగి గోడ ఉందంట. ఒకవేళ తిన్నగా కిటికీ ఉందో లేకపోతే యెరూషలేము ఏడుపులు గోడ ఉందో తెలియదు కానీ మనకి, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు, దేవా యెహోవా
నేను నా బాల్యం నుంచి నీ సన్నిధిలో ఎంత సేవ చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, ఈ మధ్య వయస్సులోనే, ఈ నడి వయస్సులోనే నేను ఇంత తొందరగా వెళ్ళిపోవలసి వస్తుంది అనుకోలేదు ప్రభువా అని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచినప్పుడు కోట మధ్యలో నడిమిశాల దాటి వెళ్తా ఉంటే మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెషయా తిరిగి వెనక్కి వెళ్ళి హిజ్కియాకు సెలవిచ్చు, అతనికి నేను మరలా ఒక 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మనల్ని స్వస్థపరచడం, బాగు చేయటమే కాదు, కానీ మన మరణకాలం మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన ఆలకించి మన మరణ కాలాన్ని కూడా పొడిగించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు 60కే చనిపోవాలా? నీకు 60 సంవత్సరాల వయసే ఉందా అంటే నువ్వు గనక దేవుని సన్నిధిలో యథార్థంగా చక్కగా దేవుని పని చేసుకుంటూ సాగే వ్యక్తివైతే నీ ఆయుష్ కాలాన్ని కూడా ఆయన పెంచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో నువ్వు నెమ్మదిగా సుఖముగా జీవించాలని. హల్లెలూయా. కాబట్టి యెషయా అంటాడు, అంజూరపు పండిపోయినటువంటి అంజూరపు పండ్లు తీసుకురండి అని ఆ అంజూరపు పండ్లు తెచ్చిన తర్వాత అంజూరపు పండ్లు పిసికి ఆ మొత్తలో ఆ విషపు గాయాలకేసి కట్లు కట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి అంజూరపు పండ్ల మొత్త ఆ హిజ్కియాకు వచ్చినటువంటి విషపు పుండ్లన్నిటిని కూడా పీల్చివేసి మారిపోయినట్టు మనకు కనపడతా ఉంటుంది. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇవాళ లోకంలో భక్తులు ఎక్కువ ఉన్నారా? ధనవంతులు ఎక్కువ ఉన్నారా? వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారంటే ఎవరు ఎక్కువ ఉన్నారు చెప్పండి? భక్తులు ఎక్కువ మంది ఉన్నారా? ధనవంతులు ఎక్కువ మంది ఉన్నారా? వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారు? జ్ఞానవంతులు ఎక్కువ ఉన్నారా? ఎవరు ఎక్కువ ఉన్నారు? నేను చెప్పనా? మీరు నవ్వుతున్నారంటే మీకు కూడా అర్థమైపోయింది. అందరి దగ్గర రోగాలే. భక్తి ఉన్నా లేకపోయినా రోగం ఉంది, ధనం ఉన్నా లేకపోయినా రోగం ఉంది, జ్ఞానం ఉన్నా లేకపోయినా రోగం ఉంది. అయితే నీకు యేసయ్య కావాలి. ఖచ్చితంగా నీకు, నీ జీవితానికి, నీ శరీరానికి, నీ ఆత్మకి యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు రక్షణ కావాల్సిందే. యేసు నాకు వద్దు అనుకుంటే నీ రోగము నిన్ను పట్టుకెళ్ళుద్ది, నీ పాపము నిన్ను మోసుకెళ్ళుద్ది. ఎవరు మోస్తారనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత నీ ఆత్మను మోసుకెళ్ళేది ఏంటో తెలుసా? పాతాళానికి. పాడేమో ఎక్కడ మోసుకెళ్ళుద్ది? పాడి నిన్నేమో బరియల్ గ్రౌండ్ మోసుకెళ్ళుద్ది. మరి నీ ఆత్మను ఎవరు మోసుకెళ్తారనుకుంటున్నా? ఎవరో వచ్చి నీ ఆత్మను తీసుకెళ్ళవసరం పాతాళానికి. నువ్వు చేసినటువంటి పాపపు పనులే నీ ఆత్మను మోసుకెళ్ళి ఎదురు పడేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అర్థం అవుద్ది. ఏంటిది? కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము, అయ్యో అయ్యో మనకెంతో వేదనకరము అని పాడిన పాటలు అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడేం అర్థం అవ్వవు. ఆత్మీయ వ్యాధులు ఉన్నాయి, శరీర వ్యాధులు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, దానికి రోగాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన శరీరం ఉంది, దానికి రోగాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన శరీరానికి రోగాలు ఎలా ఉన్నాయో తెలుసా మీకు? నాకు ఒక దర్శనం, ఒక కళ వచ్చింది. ఆ కళలో చూసా ఆత్మ సంబంధమైనటువంటి శరీరాలకు వచ్చినటువంటి రోగాలు. ఇది చూడండి, ఈ నరకంలోకి పోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు ఆ రోగాలను కలిగి ఆత్మలు ఎలా ఉన్నాయి అంటే, ఆత్మ అంటే వేరే అనుకోవాకండి, నువ్వే, నేను ఎట్టున్నానో నా ఆత్మ కూడా అలాగే ఉంది. మీరు ఎలా ఉన్నారో మీ ఆత్మలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు శరీరాలకు రకరకాల రోగాలు వచ్చి కనపడుతున్నాయి కదా, వాసిపోయి ఉబ్బిపోయి రకరకాలుగా. అలాగే ఆత్మలకు కూడా రోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా నీ ఆత్మకైనా యేసయ్య కావాలి, నీ శరీరానికైనా యేసయ్య కావాలి. కాబట్టి మరి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరినైనా ఆయన త్రోసివేశాడా? ఎవరినైనా ఆయన తృణీకరించాడా? ఎవరికన్నా ఆయన స్వస్థత చేయకుండా వెళ్ళాడంటే వెళ్ళలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని ఒట్టిగా పంపించలా. ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ ఆయన
బాగు చేసి పంపించెను. చూడండి ఇక్కడ, ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందితిరి. ఎంతమంది అయితే ఆయన వస్త్రాలు ముట్టుకున్నారో వాళ్ళందరికీ ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మనకు అవసరం. యేసుక్రీస్తు రక్తం మనకు అవసరం. యేసుక్రీస్తు స్నేహం మనకు అవసరం. యేసుక్రీస్తు సన్నిధి మనకు అవసరం. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాక్యం మనకు అవసరం. యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తము మనకు అవసరం. ఇది ఎవరైతే నాకు వద్దనుకుంటారో, డాక్టర్ గారు వద్దు, మందు బిళ్ళలు నాకు వద్దు, వైద్యం నాకు వద్దు అనేవాళ్ళు ఏమవుతారో, యేసు నాకు వద్దు, యేసు రక్షణ నాకు వద్దు, ఆ యేసు రక్త మాంసాలు నాకు వద్దు అనుకునే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకని ప్రియులారా, తెలుసుకోండి, ఆయన స్వస్థపరిచే దేవుడు. దేనిని? నీ శరీరానికి ఉన్నటువంటి బలహీనతలు, వ్యాధులన్నీ తీసివేస్తాడు. అలాగే నీ ఆత్మకు ఉన్నటువంటి వాటిని కూడా ఆయన తొలగించి వేస్తాడు. శ్రేష్టమైన రాజ్యానికి మనల్ని ఆయన చేరుస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్.